అందరికీ నమస్కారం. మౌనంగా ఉంటే వచ్చే శక్తిని తెలుసుకోండి. ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు. తమ భార్య ఎప్పుడు అతనిపై అరుస్తూనే ఉండేది. అనవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని ప్రక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని చెప్పాడు. మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవా, ఈమె నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చజెప్పి చాలా ప్రయత్నాలు చేశాను. తక్కువ మాట్లాడమని, మౌనంగా ఉండమని చెప్తూనే ఉన్నాను. కానీ నా మాట అసలు వినడం లేదు. దానివలన మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అని అతను చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, నేను ముందుగా నీకు ఒక కథను చెప్తాను అంది. విను, తర్వాత నీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మా గురువుగారు ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా మాట్లాడేవాడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉండేవాడు. అతను భిక్ష కోసం ఊరికి వెళ్ళిన ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా ఎదుటివారి ముందు నేను గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవారు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను. నేను అనుకుంటే చాలా సులభంగా జీవించేవాడిని. కానీ నేను ఇక్కడికి అన్నిటినీ విడిచి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువు గారు అందరూ శిష్యులను పిలిచి, మీరిద్దరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దాని వలన మీ జాగ్రత్త సంకల్పం శక్తులు పెరుగుతుంది. మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే మిగిలిపోతే మీరు మళ్ళీ మీ పాత దివ్యచర్యలు పాటించాలని అంటాడు. ఇక అందరూ శిష్యులు వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు. గురువు గారికి తమ తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరు అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకొని, నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలని అనుకున్నాను. ఇక మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అని అంటూ ఆ గురువు గారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక్క నవ్వు నవ్వి, నాయనా, నీవు ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అంది. నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు అంది. నీ వల్ల సాధ్యం కాదు.
నువ్వు దానిని పూర్తి చేయలేవు. అందుకే నువ్వు ఏదైనా నీ శక్తి తగ్గట్లుగా ఒక్క సంకల్పాన్ని ఎంచుకో అని ఆ గురువు అంటారు. అప్పుడు ఆ శిశువు, లేదు, ఉదయము మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను. మీరు ముందు ఆ సంకల్పం ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇదే నీ సంకల్పం గురువు చెప్పాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులభం. ఒక్క నెల కదా మౌనంగా ఉండేది. ఇక ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండటం మొదలుపెట్టాడు. అతడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అని అనిపించింది. అతను ఒకరోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు. కానీ రెండవ రోజు మౌనం అతన్ని స్వేచ్ఛగా అనిపించింది. మూడవ రోజు అతని మనసు బరువైంది. ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత అనేదే లేదు. ఎందుకంటే ఆశ్రమంలోనే అందరు శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు. తాను కూడా వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లగా నా శిష్యుడు అనారోగ్యాలు పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కింది. ఆహారం కూడా సరిగ్గా తినకపోవడం లేదు. అతను కేవలం మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు. గురుదేవా, నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మాట్లాడకుంటే నాకు శ్వాస కూడా ఆడడం లేదు. నాకు ప్రశాంతత అనేది లేదు. మానసికంగా ప్రశాంతంగా నేను లేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? సంకల్పాన్ని వదిలేయాలంటూ రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు, నాయనా, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం నీ చేతిలోనే, సంకల్పం విడిచిపెట్టడం నీ చేతిలోనే ఉంది. మీ తోటి శిష్యులతో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దిశచర్యలలో సాగిపోతున్నారు. మీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టం అని చెప్తాడు. గురువు చెప్పిన మాటలు ఆ శిష్యుడు మనసుకు తగిలాయి. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఆశ్రమంలోని అందరూ చేసిన సంకల్పాలు అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది.
ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఆశ్రమంలోని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉన్నాడు అని అందరూ అనుకుంటున్నారు. 15 రోజులకు గడిచిన తరువాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవా, నేను బయటకు మౌనంగానే ఉన్నాను, కానీ నా లోపల చాలా అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనస్సు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను నా లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనస్సు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయటకి ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతగా అరుస్తున్నాను. గురుదేవా, ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అవును, మీ సంకల్పం ఇక విరిగిపోలేదు, కానీ ఇప్పటి వరకు బయట వ్యక్తులు మాటలు మీకు వినిపిస్తూనే ఉంటాయి. అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు. గురువు గారికి నమస్కరించి అక్కడి నుండి పోతాడు. ఉదయం త్వరగానే లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది. కానీ అడవిలోకి వెళ్ళిన శిష్యుడు మాత్రం ఇక తిరిగి రాలేదు అనుకున్నారు అందరూ. అతన్ని చాలా వెతికారు, కానీ ఎక్కడ దొరకలేరు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు, అతన్ని అడవిలో ఉన్న క్రూర జంతువులు తినేశాయి అని. కానీ గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వచ్చి, గురుదేవా, అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, ఏదైనా జరిగి ఉండవచ్చు, లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు. అతను దానికోసమైతే అడవిలోకి వెళ్ళలేడు. అక్కడ అతనికి దొరికి ఉండవచ్చు కానీ అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఎక్కువగా మాట్లాడడం ఎంత ప్రమాదమా? అప్పుడు ఆ గురువు, నాయనా, మానవుడు ఉండే అనేక సుగుణాలలో ఒక్క దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే. మానవుడు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అవసరంగా మాట్లాడడం వలన అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటారు. తన మనసులో ఉన్న విషయాలని ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు. కానీ చెప్తున్నది సరైనది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు. ఇక ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం గడుస్తూనే ఉంటుంది. దీని వలన ఎవరికి లాభం ఉండదు. అంతేకాదు, వారి శక్తి, విలువైన సమయం, వాళ్ళ గౌరవం కోల్పోతారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్తాడు.
ఆశ్రమాన్ని విడిచి 3 నెలల గడిచిపోయాయి. కానీ అతని గురించి ఎవరికి ఏమీ తెలియదు. అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయాన్ని మర్చిపోయారు. కానీ ఒక రోజున ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నుల్లో పూర్తిగా శాంతి కనిపిస్తుంది. అందరూ అతనితో మాట్లాడుతున్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అవసరమైన మాటలు మాట్లాడడం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తరువాత నేరుగా గురువుగారి వద్దకు వచ్చినాడు. గురువుగారు పాదాలను నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. నాకు సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి, నాయనా, నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు. నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. మీ సంకల్పం ఇక నడుస్తూనే ఉంది అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకు మాట్లాడలేదు. కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనస్సులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి. నేను ఇక అడవిలోపు వెళ్ళాను. అక్కడ మానవులు ఎవ్వరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అటుగా వెళ్ళాను. నేను ఎంత ఏకాంతంలోనికి వెళ్ళాను. నా లోపల నున్న చుట్టూ మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను నా కుటుంబంతో, నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. ఎదుటివారిని నా మాటలతో ఎంతో ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా రోజుల వరకు పాటు అవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి. కానీ మెల్లమెల్లగా ఒక్కటిగా నా మనసులోంచి పాత విషయాలను తొలగిపోయాయి. ఇక లోపల నుండి నేను కూడా మౌనంగా ఉన్నాను. అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరు లేరు. మెల్లమెల్లగా నాకు శాంతి లభించింది. అప్పుడు ఏ ఆలోచన లేదు. ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ రోజు నాకు పూర్తిగా 4 వైపు శాంతి లభించింది. 4 వైపులా శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆ శబ్దాలు ముందు కూడా వచ్చింది. కానీ నేను వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం, పక్షులు కిలకిలల శాంతం, పారే నీటి శబ్దం. ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుండి నాకు శాంతి కనిపించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాతో మాట్లాడుతున్నాను. నేను అన్నీ చూశాను, నడుస్తున్నాను. కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనసులో ఏ ఆలోచనలు లేవు. ఇప్పుడు నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు గురువు, నాయన, మనం బయటకు మాట్లాడుతున్న రోజు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైనా లోపల పరిశీలించి చూసుకుంటాము. అప్పుడు బయటకు మనం మాట్లాడలేము. లోకంలో ఎన్నో చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే
మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడుతాం. మనం ఎదుటివారి చెప్పేది వినం. ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం. దీని వలన మన విలువైన శక్తి, సమయం రెండు వ్యర్థమైపోతాయి అని చెప్తాడు. ఇదంతా ఏమైనా శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఎలా చెప్పినాడో చూడండి. ఎవరైతే ఒక్కరు చెప్పింది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారు, ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారు, అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని, శక్తిని నష్టపరుస్తాయి అని చెప్తారు. ఇక దంపతులు తమ తప్పులను తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంటు చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.